ఫర్ సిబిఎన్ యూత్ మేలుకో కార్యక్రమంలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్లు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామచర్ల అనిషా, కామెపల్లి శ్రీనివాసరావు, ఆర్ల వెంకటరత్నం, నర్సమ్మ, ముత్తిన శ్రీనివాసరావు, రావుల పద్మజ, బీర మరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఓట్ అనే కాకుండా ఒక ఓట్ మాత్రమే అని కాకుండా అదొక రెస్పాన్సిబిలిటీలా కూడా మనం తీసుకోవాలి. 5 ఏళ్ళు ఒక రాంగ్ లీడర్ని చూస్ చేసుకున్నందుకు ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడైనా మనం ముందుకు వచ్చి ఓటేసి ఒక కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకొని మన స్టేట్ని, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. మీ అందరికీ ఇప్పుడు రేపు పొద్దున గ్రాడ్యుయేట్ అయ్యాక జాబ్స్ రావాలి. మనం ఎందుకండి పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్స్ ఎత్తుకొని అక్కడ జాబ్స్ చేయాలి, ఇంటికి దూరంగా కష్టాలు పడుతూ? మన ఊర్లోనే, మన స్టేట్స్లోనే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మీరందరూ ఒక రైట్ లీడర్ని చూస్ చేసుకోవాలి. కాబట్టి అందరూ ఓటేసి 5 ఏళ్ళ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేయండి. నా ఫస్ట్ ఓట్ అయితే టీడీపీకే. మరి మీది? థ్యాంక్ యూ. పరంగా ఆలోచించకుండా విద్యార్థుల భవిష్యత్తుకి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. వచ్చినటువంటి 1450 మంది విద్యార్థుల సాక్షిగా ఈరోజు హర్షిని కాలేజ్తో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాగార్జున కాలేజ్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను 5 నిమిషాల్లో మనకు అర్థమయ్యే భాషే చెప్తాను. మనమేమి నష్టపోయాం, ప్లీజ్ సైలెన్స్, మనమేమి నష్టపోయాం అనేది మనకు అర్థమయ్యే భాషలో, మీ అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తాను. మీలో హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేస్తున్న అక్కలు, అన్నలు, పెదనాళ్ళు, బాబాయిలు, బంధువులు ఉన్న చేతులు ఎత్తండి. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేస్తున్న బంధువులు ఉన్న చేతులు ఎత్తండి. దాదాపుగా 80% చేతులు ఎత్తారు, అవునా? ఏ దసరాకో సంక్రాంతికో వాళ్ళు మన ఊరు వచ్చినప్పుడు ఆ వారం రోజులు మీ ఆనందం ఎలా ఉంది? ఒకసారి చేతులు ఎత్తండి. దసరాకో సంక్రాంతికో కదా వాళ్ళు వస్తుంది మీ దగ్గరికి. ఆ వారం రోజులు మనమంతా ఆనందంగా ఉన్నాం. మనము, మన కుటుంబం, మన అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య. దాన్ని కొద్దిగా మార్చి చెప్తానేనండి. హైదరాబాదు, బెంగళూరులో ఉన్న వాళ్ళు దసరాకో సంక్రాంతికి వస్తే అలాంటి ఆనందం మన తల్లిదండ్రులు పొందేటప్పుడు, అదే మన అమరావతి డెవలప్ అయ్యి ఉంటే, ఆ ఉద్యోగాలన్నీ అమరావతిలో వచ్చి ఉండేవి. అక్కడ కనుక మన బంధువులకు ఉద్యోగాలు వచ్చినట్లయితే ప్రతి వారం వాళ్ళు మన ఇంటికి వస్తే ప్రతి వారము పండగే. ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే ఈ విద్యా సంస్థలో మీ అనుభవంతో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? మా కుటుంబ సభ్యులు లాంటి వారు దామచల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టే. ఆయన సహకారం తీసుకొని ఖచ్చితంగా మన కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థికి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. అదే నా లక్ష్యం. బాగా చదువుతున్నారా? బాగా గలబా చేస్తున్నారా? ఓకే. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు హర్షిని రవి గారు, అదేవిధంగా మన కోసం ఈరోజు గుంటూరు నుంచి మన కార్యక్రమం కోసం ఈరోజు విచ్చేసినటువంటి మన అజయ్ గారు. అజయ్ గురించి చెప్పాలంటే ఈ అపోజిషన్లో వీళ్ళు చేసే యాక్టివిటీస్ అంతా, ఈ సైకో జగన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతూ
ఆయన దగ్గర దగ్గర ఎన్నో కేసుల్లో ఈరోజు ఇరుక్కొని 15 రోజులు రిమాండ్ కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి మన అజయ్ గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఆయన సొంత పనుల మీద వెళ్ళా, సైలెంట్గా ఉండాలమ్మా. కాబట్టి మన కోసం ఈరోజు వచ్చాడు. బయట జరుగుతున్న పరిస్థితులు కూడా ఇందాక వివరంగా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఉండే వాతావరణం పరిస్థితుల్ని ఒకసారి వివరించాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి సహకరించి ఈరోజు ఒక మంచి మనస్సుతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేసిన మన రవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అందే పరిస్థితులు ఒకసారి మనం గమనించుకోవాలి. మనం అదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చాక హైదరాబాద్, మనకు తెలంగాణ మంది ఉంది. ఆ టైంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బైఫర్కేషన్ జరిగిన తర్వాత దగ్గర దగ్గర 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మన రాష్ట్రం విడిపోవడం జరిగింది. అప్పుడు సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నాం. ఆ రోజు అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లేస్ చూసి దానికి ఒక పేరు అమరావతి అనేది మన రాజధానిగా పెట్టుకొని అమరావతిలో ఎన్నో డెవలప్మెంట్స్ కూడా దగ్గర దగ్గర 10-15 వేల కోట్లతోటి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకొని అక్కడ రైతులు కూడా ఎంతోమంది కూడా ఆ రోజు వాళ్ళ సొంత భూములతో సహా రైతులు కూడా ముందుకు రావటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎన్నో కంపెనీలు కూడా మన రాష్ట్రానికి ఆ రోజు తీసుకొచ్చారు. తర్వాత మన టైంలోనే 6 లక్షల ఉద్యోగాలు ఆ రోజు స్టూడెంట్స్ అంతా కూడా మనం ఇవ్వటం కూడా జరిగింది. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ 2.5 లక్షలు 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా అకామిడేట్ చేయాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఈరోజు కంపెనీలన్నీ కూడా ఆ రోజు మనం తీసుకొచ్చాం. మన దగ్గర కూడా 25,000 కోట్లతోటి రామాయపట్నంలో పేపర్ మిల్లుది కూడా కంపెనీ ఫౌండేషన్ స్టోన్ వేసాం. వేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మనం అన్నీ చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కంపెనీలు లేవు. మనం ఉండే టైంలో ఆ రోజు 6 లక్షల మందికి మనం ఆ రోజు అకామిడేట్ చేసాం. ఈరోజు వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఆ 25,000 కోట్లు పెట్టి పేపర్ మిల్లు పెట్టే కంపెనీ కూడా వీళ్ళు టార్చర్ జబ్బు తట్టుకోలేక వాళ్ళు కూడా గుజరాత్ వెళ్ళిపోయారు. కాబట్టి వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే మన దగ్గర ఆ ఫెసిలిటీస్ లేక. మన టైంలో కూడా జాబ్ మేళా కూడా పెట్టించాం. ఎంతోమందికి మన ఒంగోలులో కూడా పెట్టించి కొంతమందిని అంతా కూడా అకామిడేట్ చేశాం. ఇలాగా ఏదైనా కూడా స్టూడెంట్స్కి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలనేది కూడా తెలుగుదేశం టైంలో మేము అనేక కార్యక్రమాలు కూడా మనం చేసాం. కానీ ఇప్పుడుండే పరిస్థితులు వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచించి ఎడ్యుకేట్ చేయడానికే ఈ కార్యక్రమాలు పెట్టాం. మీ కుటుంబాలు కూడా ఎంతోమంది మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు ఇంటికే పరిమితం కాకూడదని, మీరు కూడా బయటకు వచ్చి ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండాలనేదే మీ తల్లిదండ్రుల ఉద్దేశం. కాబట్టి వాళ్ళు చేసే కృషిని మీరు కరెక్ట్గా మార్గంలోకి వెళ్ళాలి అంటే మంచి ప్రభుత్వం రావాలి, మంచి నాయకత్వం ఉంటేనే మీ అందరూ కూడా ఉద్యోగాలు కానీ ఏదైనా మంచి అవకాశాల్లోకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. లేదంటే మళ్ళీ ఇంటికే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈసారి ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరోసారి నేను కోరుకుంటూ ఈరోజు దీనికోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టాం. మీ అందరూ కూడా అందరూ వచ్చినందుకు మీరందరూ కూడా కాసేపు మా అందరికీ ఆర్గనైజ్ చేసిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జై హింద్. వెనకాల నాగార్జున కాలేజ్. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma Mamma, Antundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali.
time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma Mamma, Antundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. College kurradu, chainlo musalodu, badilo buddodi, slogan okatera. దగ్గర పెట్టుకో దగ్గర